జన తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. మరి దాదాపుగా 2-3 సంవత్సరాల నుంచి వాట్సాప్ గ్రూపుల్లో పరిచయమైనటువంటి పెద్దలు, ముఖ్యంగా ఫేస్బుక్లో పరిచయమైనటువంటి పెద్దలు, విద్యావంతులు, సంవత్సరము వందలాది మందికి విద్య నేర్పిస్తున్నటువంటి గురువులు, కేవలం విద్యారంగమే కాకుండా కళారంగంలో కూడా తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకుంటున్నటువంటి కళా సేవ చేస్తున్నటువంటి పెద్దలు, మరి ఉపాధ్యాయులు, గురువులైనటువంటి మన ఆంజనేయులు మాస్టర్ మన ముందున్నారు. వారితో ఈరోజు ఈ కళాభిషేకాన్ని నిర్వహిస్తున్నాం. మరి చాలామంది మట్టిలో మాణిక్యాల్లాగానే మన కళాభిషేకానికి నిండుదనం తెస్తున్నటువంటి వారిలో ఒకరుగా మన ఆంజనేయులు మాస్టర్ గారిని నేను భావిస్తున్నాను. సార్ నమస్కారం. సార్, మరి మీ గురించి స్వీయ పరిచయాన్ని తెలియజేయండి సార్. నా పేరు మెట్ట ఆంజనేయులు. నేను పాతపట్నంలో మహేంద్ర జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్గా వ్యవహరిస్తున్నాను. కళారంగంలో నేను చాలా చిన్నవాడిని. అయితే మరి కళాభిమాన్ని, ఎవరు మంచి కళాకారులు ఉన్నా అభిమానించడం అనేది నాకు ఒక హాబీ. అది ఆ విధంగానే నేను ఈ రంగంలోకి వచ్చాను. ఈ రంగం అనేది లేకపోతే ఇంతమందికి నేను పరిచయం అయ్యేవాడిని కాదేమో. కాబట్టి రాష్ట్రమంతా ఫేస్బుక్ ద్వారానో లేదా వాట్సాప్ ద్వారానో ఎలాగో ఒకలాగా పెద్ద పెద్ద కళాకారులందరికీ నాకు పరిచయం చేసిన ఈ కళామ తల్లికి పాదాభివందనాలు. మరి నేను స్వగ్రామం అది తుంగపేట అని ఒక కుగ్రామం, పొందూరు మండలం. మా మామయ్య గారు కోన చంద్రశేఖరరావు గారు టీవీ సుబ్బారావు, ఎడ్ల గోపాలరావు గారికి మంచి అభిమాని. మరి ఆయన నుంచి వచ్చిందేమో నాకు తెలియదు, కానీ నేను కూడా వాళ్ళిద్దరికీ పెద్ద అభిమాని. మరి ఆయన పేరుతోనే పాతపట్నంలో స్వర్గీయ డివి సుబ్బారావు కళాకారుల సంక్షేమ సంఘం ఒకటి ఏర్పాటు చేసాం. అది త్వరలో అది ప్రారంభోత్సవం కూడా అవుతుంది. మీ అందరు రావాలి తప్పనిసరిగా. ఇది సభాముఖంగా మీ అందరికీ ఆహ్వానిస్తున్నాను. మా నాన్నగారు మెట్ట నరసయ్య గారు లేరు, ఆయన చనిపోయారు, లేట్. మా అమ్మగారు మెట్ట చెన్నమ్మ గారు నాకు ఈ నాటక రంగంలో ఎంతోమంది స్ఫూర్తినిచ్చారు. వాళ్ళు కళాకారులు కావచ్చు, హార్మోనిస్టులు కావచ్చు. ముఖ్యంగా మా గురువు గారు అరటికట్ల హరిబాబు మాస్టర్ గారు, వారికి కూడా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి ఎన్నో మెలకువలు నేర్పారు నాకు. పార్వతీశం గారు కానివ్వండి, చంటిబాబు గారు కానివ్వండి, త్రినాథ్ గారు, అలాగే నారాయణరావు గారు, కృష్ణస్వామి గారు, ఇలా చాలామంది నాకు ఎన్నో మెలకువలు నేర్పారు. వాళ్ళందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ తేనె తెలుగు నేను ఎప్పుడూ ఒక 2-3 నెలల క్రితం లేదా 5-6 నెలల క్రితం నా ఎపిసోడ్ రావాల్సి ఉండేది. నాకు ఏదో కాలేజీలో బిజీ షెడ్యూల్ వల్ల నేను వెళ్ళలేకపోయినా అమదల వలస. ఈరోజు నాకు అవకాశం వచ్చింది భారతదేశం గారి దయ వల్ల, మన అంజనప్ప గారి దయ వల్ల. సో మరుగున పడిపోతున్న ఈ కళారంగాన్ని ప్రేక్షకుల ముందుకు, ప్రజల ముందుకు తీసుకెళ్తున్న ఈ తేనె తెలుగు యూట్యూబ్ ఛానల్ వారికి కూడా నేను శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను. మరి ఈ కార్యక్రమాన్ని ఒక ప్రార్థనతో మొదలు పెడదాం సార్. సార్, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. చాలా సంతోషం సార్. మరి ఆదిదేవుని నామస్మరణతో ఆంజనేయులు మాస్టర్ యొక్క కళాభిషేకం ప్రారంభం కావడం చాలా ఆనందదాయకం. మరి మీరు ఈ కళారంగంలోకి ఎలా ప్రవేశించారు సార్? నేను చిన్నప్పుడు డివి సుబ్బారావు గారి రికార్డు ఎక్కువగా వినేవాడిని సార్. పెళ్ళిళ్ళు కార్యక్రమాలు అవుతుంటే ఆ మైకులో మేము తప్పులు ఒప్పులేవో పాడేసేవారు. మరి ఒక విధంగా ఇన్స్పిరేషన్ ఆయనే నాకు. ఆ తర్వాత మా మోహన్ దాస్ గారు ఇలాంటి వాళ్ళ సహచర్యంతో నేను కళారంగంలోకి వచ్చాను. ఏది ఏమైనా మరి నాటక రంగానికి సేవ చేసేవారంటే నాకు చాలా ఇష్టం. మరి గోపాలరావు గారు, సుబ్బారావు గారు, వీళ్ళ గుర్తుగా
ఒక సంఘాన్ని నేను ఏర్పాటు చేసి దాని ప్రకారం పేద కళాకారులందరికీ ఒక సర్వీస్ చేద్దామనే ఆలోచనతో ముందుకు వచ్చాము సార్. అందుకు మీ సహకారం కూడా కావాలి. నాకు 2 నెలల క్రితమే మీరు ఆహ్వాన పత్రిక పంపించారు మీరు సార్. నన్ను గుర్తు పెట్టుకొని మీరు రావాలని చెప్పి నాకు మీరు పంపినటువంటి ఆహ్వానానికి నిజంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఈ రంగస్థలంలో మీరు నటించేటటువంటి పాత్రల పేర్లు చెప్పండి సార్. నేను సెకండ్ హాఫ్ హరిశ్చంద్ర వేస్తుంటాను సార్. ఇంచుమించుగా రాష్ట్రంలో పేరు మోసిన అందరి కళాకారులతో నేను ఆడాను. తర్వాత రావణ గర్భభంగంలో ఇంద్రుడి పాత్ర ఒకటి వేస్తున్నాను. అది కాస్త మరుగుపడిపోయింది, కానీ సెకండ్ హాఫ్ హరిశ్చంద్ర నేను ప్రస్తుతానికి ఆడుతున్నాను. ఏ చంద్రమధులతో నటించినారు? కిల్లర్ లక్ష్మి గారితో ఆడాను, పద్మ గారితో ఆడాను, మోహిని గారు, జ్యోతి గారు, అలాగే మా ప్రాంతంలో ఉన్నటువంటి హైదరాబాద్ నుంచి వీరమణి గారు, తర్వాత ఇక్కడ సావిత్రమ్మ, కళావతి గారితో ఆడాను, అలివేలు గారితో ఆడాను. ఇలా చాలా మందితో ఆడాను సార్. మీకు ఇందులో తొలి గురువులు ఎవరంటారు? మన హరిబాబు గారు, హరిబాబు, అరటికట్ల హరిబాబు మాస్టర్. వారి ఇంటర్వ్యూ కూడా చేసాం మనం సార్.
పరిసరాలు అంతా అనుకూలంగా లేవు ఆ ఇంటర్వ్యూలో. అవును. రణగుణ ధ్వనులు ఉన్నాయి. మరి మా ప్రేక్షకుల కోసం ఆంజనేయుడు మాస్టర్ ఏ పద్యాన్ని పాడతారో ఎదురు చూస్తున్నారు. కలికి రెక్కలను పాడతారు. దేవి భవితవ్యమును ఎవ్వరెరుగుదురు చూడు, కలికి కలికి రెక్కలు రాని పిల్లలం సాకల్ గూటిలో మేతలకై పోతొక చౌట పెంటి ఒక చౌటలు పారా ఈలోనా పిల్లల వామే గసెల్చునా లేక ఒలల పాలం దిక్కుడో పురుగులు ఈలపై వియోగమగుతో ఎవ్వారికెవ్వారలో చాలా సంతోషం సార్. మరి అందరూ ఈ పద్యాన్ని పాడుతారు, కానీ కొన్ని పాత పాటల ఛాయలను తీసుకురావటం మీరు పాడినటువంటి ఆ పట్టణంలో స్పెషల్. థ్యాంక్ యూ సార్. విషయం తెలిసినటువంటి వాళ్ళు ఏ రకంగా అయినా దాన్ని మలుచుకోగలరు అనే దానికి నిదర్శనం. సార్ ఎన్ని ప్రదర్శనలు చేసినా సార్? నేను ఒక 60 ప్రదర్శనలు చేశాను. 60 ప్రదర్శనలు. అందులో మిమ్మల్ని బాగా అభినందించినటువంటి సాటి కళాకారుల పేరు చెప్పమంటే? ఇంచుమించు అందరూ సార్. నేను ఒక దగ్గర నాకు నాటకం వచ్చిందంటే నా పక్కన ఉన్న కళాకారులు మంచి వారిని ఎంపిక చేస్తాను సార్. అంటే నేను ఫెయిల్ అయినా వాళ్ళు బాగుంటారనే ఉద్దేశంతో నేను చేస్తాను. అందులో ఇబ్బంది పెట్టి కూడా భారతదేశం గారు కూడా ఫస్ట్ హాఫ్ నాయందు అభిమానంతో వచ్చి ఆడారు 2 నాటకాలు. అలాగే ఉప్పాల రాజేశ్వరరావు గారు, నెల్లూరు మేరయ్య గారు, కెట్టాలపాటి శ్రీను గారు, ఇలా పెద్ద పెద్ద ఆర్టిస్టులు నాతో ఆడారు సార్, నా మీద అభిమానంతో. యాక్చువల్గా ఫస్ట్ హాఫ్ వేయాల్సిన వాళ్ళు కారు, శ్యామలరావు మాస్టర్ వాళ్ళు. నక్షత్రకు కూడా మంచి యాక్టర్లతో ఆడాను సార్. గోపాలరావు గారు, నర్సీపట్నం శ్రీను గారు, అక్కలనాయుడు గారు, తర్వాత పైడిపురం వాసు గారు, ఇలా అందరితో నేను ఆడే అవకాశం నాకు ప్రేక్షకులు ఇచ్చారు సార్. రంగస్థలాన్ని ఏమైనా కాలేజీలోకి తీసుకుపోయినారా? కళారంగాన్ని సార్, కళారంగాన్ని కాలేజీ వరకు ఏమైనా తీసుకెళ్లారా? అంటే ఇప్పుడు మేము సంఘం పెట్టింది కూడా అదే సార్ ఉద్దేశం. అంటే ప్రేక్షకులు పెరగాలి, ఇప్పుడు వస్తున్న జన్జీ పిల్లలు కూడా ఈ కళారంగంలో పద్యాలు అవి నేర్చుకోవాలని ఉద్దేశం సార్. అందుకే ఈ సంఘం ద్వారా మనం ప్రజల్లోకి వెళ్దాం, వెళ్ళి మంచి అభిరుచి కలిగిన ప్రేక్షకులను తయారు చేయాలి సార్ ఫస్ట్, ఆ తర్వాత కళాకారులు సార్.
అది. మరి మన కళారంగము ఇంకా 3 పువ్వులు 6 కాయల్లాగా విరజిల్లాలంటే ఒక విద్యావంతుడిగా మీ పరిశీలనలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందంట? అంటే మన రాష్ట్రంలో పరిస్థితి ఏంటంటే పండుగలు అవి అయితే పెద్ద యాక్టర్లు వస్తున్నారు సార్, మిగతా టైంలో ఆ ఊరు వాళ్ళు వేసుకుంటున్నారు. మాలాంటి ఆర్టిస్టులకి తక్కువ అవకాశాలు. ఈ పెద్ద ఆర్టిస్టులతో మనం ఆడిదామని ప్రయత్నిస్తే 11 వరకు నాటకం ప్రారంభం అవ్వట్లేదు సార్. అప్పటికే చాలామంది వెళ్ళిపోతున్నారు. తర్వాత ఇప్పుడు రైతులు తగ్గిపోయారు సార్. ఇంతకుముందు రైతులు ఉండేవారు, కాటిసీని వరకు ఉండేవారు, చక్కగా ఎంజాయ్ చేసి వెళ్ళేవారు. ఇప్పుడు అందరూ ప్రైవేట్ ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్. వీళ్ళేంటంటే జాబ్ తాలూకా రిస్ట్రిక్షన్స్ వల్ల ఎక్కువ టైం మనతో స్పెండ్ చేయలేకపోతున్నాం. సో ప్రేక్షకుడి తాలూకా నాడిని గ్రహించి మనం 8 గంటలకు నాటకం ప్రారంభించాలి. మంచి ఆలోచన. 8కి ప్రారంభిస్తూ అవసరమైన సీన్లే కొంతమంది ఆడుతున్నారు, అది కూడా మంచి విధానమే. వారణాసి నుంచి ఆడటం కానీ, లేకపోతే అరణ్యం నుంచి ఆడటం కానీ, లేదా భవానీ సీన్ ఒకటి పెట్టడం కానీ, ఇలా చేస్తే ప్రేక్షకులు దగ్గర అవుతారు సార్. తర్వాత ఈ రాగాల ఆలాపన కూడా కొంచెం కష్టం సార్. నేను చంద్రమతితో అంతటి రాజచంద్రుడు అనే పద్యం పాడాలి. దాని ముందేమో ఆవిడ పద్యం ఉంటుంది, కాలగతి సర్వసం. ఎప్పటికీ వదలట్లేదు రాగం. నేను అంతటి రాజచంద్రుడు అందామంటే అసలు వదలట్లేదు. ఆ విధంగా ఉండటం వల్ల ప్రేక్షకుడికి టేస్ట్ అనేది తగ్గిపోతుంది సార్. ఈ కేకలు ఇమ్మీడియట్ గా స్పందించాల్సినటువంటి సందర్భం అది. మరి లాగింగ్ ఫీలింగ్ రాదు. అది అలాంటి లోటుపాట్లు యాక్టర్లు గ్రహించట్లేదు. తర్వాత పౌరాణిక రంగంలో ఉన్న ప్రధానమైన మైనస్ పాయింట్, చదువు లేని వారు ఎక్కువగా ఉన్నారు సార్. వాళ్ళకి ఈ ప్రేక్షకుడితో ఒక ఆలోచన ఏంటి, మనం ఏం చేయాలి అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. పలానా వెంకటప్పారావు గట్టిగా రాగం తీస్తే ఆడికి ఎక్కువ నాటకాలు వస్తాయని ఆలోచనతో ఉన్నారు. ప్రేక్షకులు కూడా ఎలా ఉన్నారంటే గట్టి కేకేసాడు రాడు, ఆడే మంచి యాక్టర్ అనే ఆలోచన. అది అలాంటి సందర్భాల్లో ఉంది సార్ ఈ రంగం. కాబట్టి దీన్ని రక్షించుకోవాలి మనం. మరి కూడా వేస్తారు కదా సార్, ఆలోచించిన అనేటువంటి పద్యాన్ని అది రాదు సార్. అంటే ఇంకా ఎక్కడ పాడలేదు నేను, వచ్చు. ఇంకేదైనా పాడతాను ఇది. అలివేని నోట వచ్చించడు ఒక్కోగా మాట, ఈ అలివేని నోట వచ్చించడు ఒక్కోగా మాట, ఒక్క వజ్రాయుధమై
మానసము ఈయమ మాట పొందికయో ఈయమ మాట పొందికయో ఎల్గు తరంగు నొదంత మెల్ల ఇసి అనరాదుగానే సృహించును సృహించును చంద్రమ నేననరాదు కానీ మరి మీరు కేవలము ఒక రంగస్థల యాక్టర్గానే చలామణి అవుతున్నారా, లేదంటే హార్మోనియం ప్రయత్నం కూడా నేర్చుకుంటున్నారా? హార్మోనియం లేదు సార్, లేదా సార్? నా దగ్గర లెగ్ హార్మోనియం ఉంది, కానీ అది బొమ్మలు అనపడం సార్. సమయం కుదరట్లేదు. నేర్పాల్సిన గురువు గారు కూడా మాకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు కొత్తూరు నేను రావాలంటే కొంచెం కష్టంతో కూడుకునేవారు. ఎంత దూరం ఉంటుంది సార్ మీరున్న ప్లేస్కి కొత్తూరు? 30 ఉంటుందండి. మరి మీరు తలపెట్టినటువంటి కళారంగానికి సేవ చేయాలనేటువంటి ఆలోచనతో తలపెట్టినటువంటి ఆ కార్యక్రమం, ఆ సంఘం ఏర్పాటు కూడా దిగ్విజయంగా విజయవంతం కావాలని కోరుకుంటూ, మరి మీకు అందరూ మీ సహచరులు అందరూ కూడా ఈ కళారంగంలో ఆల్రెడీ ఎన్నో ఉన్నారు. సంఘ సభ్యుడిని సూర్యకళ నా ఫోటో కూడా ఉంటుంది. మరి చాలామంది మీకు సహాయ సహకారాలు అందించాలని, మీరు అనుకున్నటువంటి ఆ కార్యక్రమం దిగ్విజయంగా సాగాలని కోరుకుంటూ, మరి ఎన్నో విషయాలు మీతో మాట్లాడాలి. ఎందుకంటే అసలైనటువంటి సబ్జెక్టు తెలిసినటువంటి వారితో మాట్లాడితేనే దానికి కావాల్సినటువంటి విషయాలు బయటకు వస్తాయి. మరి కాలాతీతం వల్ల మీరు కూడా పోవాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు కాబట్టి, మరి ఈ కార్యక్రమాన్ని ఒక చిన్న ప్రశంసా పత్రంతో మీరు స్వీకరించి ముగిస్తారు. సార్ రండి సార్, రండి. సత్యనారాయణ గురువు గారు, మేడం గారు రండి. నాతో ఫోటో అందరు రావాలి. రావాలా సరదాగా 30 కిలోమీటర్లు వచ్చి నేనే పిలుస్తాను. అందరూ రండి. మేడం గారు రండి, మా గురువమ్మ గారు. చేయండి సార్, సార్ చేయండి. డాక్టర్ గారు ఉన్నారా? ఉండాలి అందరు గ్రూప్ ఫోటో. రండి. నారాయణరావు సన్ముఖ ఓకే సార్. ఓ కళామ తల్లి ముద్దు బిడ్డ సలకాలం వర్ధిల్లాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం ఈ పరంగా మిమ్మల్ని కలవడం అయింది సార్. థ్యాంక్ యూ సార్.